జై సద్గురుభ్యో నమో నమ. ఓం నమ శివాయ. ఆదిశంకరాచార్య వారు రచించినటువంటి శివానందలహరి నుంచి 42, 43, 44 శ్లోకాలకి ఈరోజు వివరించుకుందాము. 42వ శ్లోకం. గాంభీర్యం పరికాపదం ఘనతృతి ప్రాకార ఉజ్జద్గుణ స్తోమచాప్తబలం గణేంద్రియ క్షయోద్వారా నిదేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిచ్య కిల సామాగ్రి సమేతే సదా దుర్గాతిప్రియదేవ మామక మనో దుర్గే నివాసం కురు. దుర్గాదేవికి మిక్కిలి ప్రియమైనవాడా, ఓ మహాదేవ. మహారాజు తన యొక్క కోటకు చుట్టూ కందకము, ఎత్తైన ప్రాకారము, ఆప్తులైన సైన్య బలము, గట్టి ద్వారములు కలిగి ఉన్నప్పుడు, అందరితో సభ నిండుగా ఉన్నప్పుడు, తన కోటకి ఏ విధమైన భయము లేదని, అందులో హాయిగా నిర్విచారంగా నిర్భయంగా ఉంటాడు. అట్లాగే నా మనస్సే ఒక పెద్ద కోట, దాని చుట్టూ గాంభీర్యం అనే కందకం ఉంది. ధైర్యమే ఆ కోటకి గల ప్రాకారము. ఉత్తమమైన సద్గుణ సంపదే గొప్ప బలం. నా శరీరంలో ఉండే ఇంద్రియాలే ద్వారాలు. పరమశివజ్ఞానమే సమస్త వస్తు సంపదగా నా మనస్సు అనే కోట నిండుగా ఉంది. కాబట్టి నా మనస్సు నీకు చాలా భద్రమైన ప్రదేశమే. కనుక నాకు ప్రభువైన ఓ పరమేశ్వర, ఏ మాత్రం సందేహించకుండా నా మనస్సు అనే కోటలో నిశ్చింతగా స్థిరంగా ఉండవయ్యా అని ప్రార్థిస్తున్నారు. భగవంతుడు మనలోనే ఉండాలంటే మనకి ఉత్తమ గుణాలు, భగవత్ చింతన, ఆయన పట్ల నమ్మకము, ధార్మికమైన బుద్ధి, ధైర్యం అనేవి ఉండాలి. అవి ఉంటే ఎక్కడో ఉంటాడనుకున్న భగవంతుడు మనలోనే ఉంటాడు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. ఒక రాజు కోటకి 7 ప్రాకారాలు ఉంచి ఒక్కొక్క ప్రాకారం దగ్గర ఒక్కొక్క సైన్యాన్ని కాపలాగా ఉంచుతారు. ఆ కాపలా ఒక్కొక్క ప్రాకారము దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి సైనిక బలగాలను పెడతాడనమాట. ఈ 6 ప్రాకారాలను దాటుకొని వచ్చినప్పుడు 7వ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ రాజే తానే స్వయంగా ఆ శత్రు సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. అట్లాగే మనలోనున్నటువంటి 7 చక్రాలు కూడా 7 స్థానాలు ఉన్నాయి. అట్లా 7వ స్థానంలో పరమాత్మ అనే స్వరూపము, గురుస్వరూపమై ఉన్నది. ఆ గురుస్వరూపమే మనల్ని రక్షించే విధముగా ఉండాలంటే మన మనసు ఎల్లప్పుడూ కూడా నేననే అహంకారం లేకుండా సర్వము పరమాత్మ అని గురుముఖత తెలుసుకొని శరణు వేడి ఉన్నప్పుడు ఆ పరమాత్మే నీకు ఏ విధముగా ఆ అనుగ్రహము కలుగుతుందో తనకు తానే స్వయంగా అనుభవించేటువంటిదే ఈ శివానందలహరిలోని ఆదిశంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా మనకి వెల్లడిస్తున్నారు. అట్లాగే 43వ శ్లోకము. మా గచ్చస్త్వమితస్తతో గిరిశంభో మయేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాతమామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదశుజో మాచర్యమోహదయ స్థాన్ హత్వా మృగయ వినోదరుచిలాభం చ సంప్రాస్యసి. మొట్టమొదటి పోయేవాడా, శుభమును ప్రసాదించేవాడా, నువ్వు క్రూరమృగాలని వేటాడడం కోసం ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ అటు ఇటు తిరగడం ఎందుకయ్యా? నువ్వు నాలోనే నివసించవయ్యా స్వామి. దట్టమైన అరణ్యంలో క్రూరమృగాలు ఉంటే ఆ అరణ్యం బోయివాడికి వేటాడుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓ మహాదేవా, నా మనస్సే గొప్ప దట్టమైన అరణ్యము. అందులో కామక్రోధ లోభ మోహ మధుమాత్సరాలనే భయంకరమైనటువంటి దుర్గుణాలనే 6 దొంగలు ఉన్నారు. 6 క్రూరమృగాలు. అవి నా మనశ్శాంతికి భంగాన్ని కలిగిస్తున్నాయి. ఒక్క క్షణమైనా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. నీకు ఇటువంటి వాటిని అణచివేయడం చాలా ఇష్టము. కాబట్టి నా హృదయంలోనే నివసిస్తూ
నా మనసులోని క్రూరమృగాలను సంహరిస్తూ నీ ముచ్చటిని తీర్చుకో. నాకు ప్రశాంతత కలిగించు. నువ్వు ఈ విధముగా చేస్తే మన ఇద్దరి పనులు నెరవేరుతాయి. పైన 42 శ్లోకంలో రాజు కోటకి 7 ప్రాకారాలు ఉండి 7వ ప్రాకారం దగ్గరికి వచ్చేటప్పటికి రాజు ఎట్లాగైతే శత్రు సైన్యంతో దిగి యుద్ధానికి సన్నద్ధమవుతాడో, ఆ 6 ప్రాకారాల్లో వచ్చినటువంటి సైన్యాన్ని కూడా దాటి వచ్చినటువంటి సైన్యాన్ని ఎదిరిస్తాడు. అట్లాగే హరిషడ్వర్గాలు మన మనసులోని 6 దొంగలు ఉన్నారని చెప్తున్నారు. ఈ 6 దొంగలని పట్టి అణచివేయవయ్యా అని ఆ ఈశ్వరుని వేడుకుంటున్నాడు. బయట ఉండే క్రూరమృగాలకు చెడుకు భయపడుతుంటాము, కానీ మనలో ఉండే దుర్గుణాలనే క్రూరమృగాలకే మనం భయపడి వాటిని తరిమేయమని వేటాడమని పరమేశ్వరుని వేడుకోవాలని శంకరులు ఆదిశంకరాచార్య వారు సూచిస్తున్నారు. 44 శ్లోకము. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల వికండనోస్త జంతు గిరిశో విశదాకృతిచ్చ చేతః కుహరే పంచముఖోస్తి కుతోభిః. పర్వత గుహలలో ఉండే సింహము అరణ్యములోని మృగాలను, ఏనుగులను, పెద్ద పులులను పట్టుకొని చంపి తింటుంది. అట్లాగే నా మనస్సు అనే గుహలో చేతిలో లేడిని ధరించినవాడు, గజాసురుని సంహరించినటువంటి వాడు, వ్యాఘ్రాసురుని మట్టుబెట్టినటువంటి వాడు, తెల్లని శరీరకాంతి కలవాడు, సజ్జోజేత, వామదేవ, అఘోర, ఈశాన్య, తత్పురుషములనే 5 ముఖములు గలవాడు అయిన శివుడు ఉన్నాడు. ఆయనను చూసి నా మనస్సులో ఉండే కామాది దుర్గుణాలన్నీ వణిగిపోతూ ఉంటాయి. కనుక ఇకపై నాకు వాటి వలన భయం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. అంటే ఈ విధముగా శరణుజొచ్చినటువంటి వాడు శంకరులే నా యందు ఉన్నారు ఈశ్వరుడే అని అంటప్పుడు ఇంకా భయం ఎక్కడిది? అంతేకాకుండా 5 పంచాయన దేవతలు ఉన్నారని చెప్తున్నారు. సజ్జోజేత, వామదేవ, అఘోర, ఈశాన్య, తత్పురుషం 5 ముఖాలు గల ఈశ్వరుడు మన యందే ఉండి ఎప్పుడైతే తెలుసుకున్నామో వారికి సర్వదా అనుగ్రహం ఇస్తూ ఉంటుంటాడు. నిరంతరం మనసులో భగవంతుని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటే దుర్గుణాలకు అక్కడ చోటే ఉండదు. భగవంతుని ఆశ్రయించిన మనస్సుకి దుర్గుణాల భయము ఉండదు. జై సద్గురు మహారాజ్ కీ జై.